నాకు బాగా తెలియదు. ఇంకెవరైనా నేనై ఉన్నాను, ఇంకెవరైనా ఏం చెప్పగలరు సందేశం గురించి? వర్తమానం విన్నారుగా? ఎవరికైనా ఏదైనా అర్థమైందా? అర్థలేదు, అర్థమవ్వలే, నిద్రపోతావు, నిద్ర వస్తుంది. చెప్పండి. పాయింట్ ఇంకా ఏదైనా వర్తమానం, చాలా వర్తమానం విన్నారు మీరు, ఇంకా ఏదైనా? ఆయన ఎవరై ఉన్నాడు? ఈజ్ అ లైట్. వెరీ గుడ్, వండర్ఫుల్. ఆయన వెలుగై ఉన్నారు. ఓన్లీ లైట్? ఆయన వెలుగు మాత్రమా? ఈజ్ ద వే, ఆయన మార్గము, ద ట్రూత్, సత్యము అండ్ ద లైఫ్. మరియు జీవమై ఉన్నారు. What else we need on this earth? ఇంకా దీనికైనా ఏదైనా కావాలా ఈ భూలోకమందు? Let me tell something to the kids, children. మీకు చిన్న పిల్లలకి ఒక విషయం చెప్తాను, వినండి. What is the meaning of God? దేవుడు అంటే ఏంటి అర్థం తెలుసా మీకు పిల్లలకి? ఎవరు చెప్పగలరు పిల్లలు? If anyone say correctly, I'm going to give you gift. ఎవరైనా సరిగ్గా చెప్తే మీకు బహుమతిని correct answer. Just to encourage the children, not for the parents. తల్లిదండ్రులు కాదు, పిల్లల కొరకు నేను అడుగుతున్నాను. పిల్లలు మేము You should ప్రోత్సహిస్తున్నాను. say the exact meaning of God. మీరు నిజంగా దేవుడు, God. ఇంగ్లీష్ భాషలో GOD. What is God? Who is God? ఎవరు దేవుడు అంటే ఎవరు? దేవుడు ఏమై ఉన్నారు? I have preached that. Who is He? He said, "I'm the way, the truth, and life." And అయ్యగారు ప్రసంగం వర్తమానం ఇచ్చారు. ఆయన ఎవరు అని చెప్పారు, మరియు ఆయన మార్గము, సత్యము, జీవం అని కూడా అయ్యగారు వర్తమానంలో మనకి. But I'm asking the question to the kids, children. అయితే ఇప్పుడు పిల్లలకి అడుగుతున్నాను మీకు ఈ ప్రశ్న. What is the meaning of దేవుడు అంటే ఏంటి, అర్థం ఏంటి? పిల్లలు అడుగుతున్నా. 1,000 rupees gift. మీకు ఒకవేళ చెప్పినట్లయితే 1000 రూపాయలు మీకు ఇవ్వబడుతుంది. పెద్దవారి కాదు, పిల్లలకి. చెప్పగలరా ఎవరైనా? Someone is raising hand. I'm not preaching. No. As you wish. You want to speak, man, you can speak. I'm not going to preach. ನಾನು ప్రసంగము వాక్యం చెప్పనిప్పుడు. It's a wonderful message. చాలా అద్భుతమైన సందేశం మీరు విన్నారు. Come on, tell me. ఎవరైనా చెప్పగలరా పిల్లలు? You should not forget in this age. మీరు ఈ వయస్సులో మర్చిపోకూడదు. When you grow more and more and more, the last days also you need to know who is your God. మీరు ఎదుగుతూ పెద్దవారు అవుతుండగా దేవుడు ఎవరని, మీ దేవుడు ఎవరని మీరు తెలుసుకోవాలి. Any answer? 1,000 rupees? ఎవరైనా 1000 రూపాయల కొరకు చెప్పగలరు? 2,000 rupees? 2000. He's a savior. He's a savior. That is the no. Bible says he's savior. బైబిల్ అంటుంది ఆయన రక్షకుడు. నిజమే. Generally, when you speak to the non-Christians, when you meet your friends, you should say that. You should witness. మీరు స్నేహితులు కలిసినప్పుడు, వేరే వాళ్ళు కలిసినప్పుడు మీరు దానికి సాక్ష్యం చెప్పాలి. 3,000? 3000 ఇస్తాను చెప్తారు ఎవరైనా? Kids, only kids. పిల్లలు మాత్రమే. దేవుడు అంటే ఏంటి, GOD అని అడుగుతున్నారు అయ్యగారు. Simple, very simple. చాలా సరళంగా, ఈజీగా చెప్తాను, వినండి. Even youth also. ఎవరైనా యవనస్తులు చెప్పగలరా? ఇప్పుడు యవనస్తుల కొరకై అమ్మాయి అబ్బాయి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా. If all older people, 5,000 rupees. ఒకవేళ పెద్దవారు చెప్పినట్లయితే కాదు, GOD. He is the one who created the whole universe. సర్వానికి సృష్టికర్త అయినాడు ఆయన. With one word. ఆయన కేవలం ఒక మాట ద్వారా పలికినప్పుడు, let there be light. అక్కడ వెలుగు కాదుగాక, light came. అక్కడ వెలుగు కలిగినది. This is how with word he created the whole universe. ఆయన మాట ద్వారా సమస్తము సృష్టి చేసి ఉన్నాడు. And he created you and me with his own image. ఆయన మిమ్మల్ని కూడా ఆయన స్వరూపమందు సృష్టి చేసి ఉన్నాడు. But no answer from you. అయితే మీ దగ్గర దీనికి ఏ ఆన్సర్ లేదు, ఉత్తరం లేదు. Ammai? He's a love. He's a lover. Love. Very good. He said that he is a creator. Because of his love, we are all here and hearing the word of God. ఆయన ప్రేమ నిమిత్తము మనమందరం చేరి వచ్చున్నాము కాబట్టి దైవ వాక్యం వింటున్నాం. Because of his love, we are all saved.
ఆయన ప్రేమల ద్వారా మనం అందరూ కూడా రక్షించబడినాం.